గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. జబ్బులతో సంబంధం లేకుండా పర్సనాలిటీ డిజార్డర్స్ అని కొన్ని ఉంటాయండి. ఈ పర్సనాలిటీ ట్రైట్స్ అలా ఉంటాయి అన్నమాట. అవి ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ సాధారణంగా ప్రతి చెప్పుకుంటూ ఉంటారు అనమాట. ఈ 10లో ఆల్మోస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని డిఫరెంట్గా చూపించవే ఎక్కువ. పర్సనాలిటీ డిజార్డర్స్ అంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఆ డిజార్డ్ని బట్టి ఉంటుందన్నమాట. పర్సనాలిటీ డిజార్డ్లో ఒకటి సైకోసిస్ రిలేటెడ్ పర్సనాలిటీ డిజార్డ్స్ ఉంటాయి. కొన్ని క్లస్టర్ ఏ పర్సనాలిటీ, క్లస్టర్ బి పర్సనాలిటీ, క్లస్టర్ సి పర్సనాలిటీ అని కొన్ని రకాలు ఉంటాయి. పర్సనాలిటీ క్లస్టర్ ఏలో ఒకటి పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డ్. క్లస్టర్ ఏలోకి ఏమొస్తాయంటే పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డ్ అంటారు. అందరిని అపనమ్మకంతో ఉంటారు. వేరే వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవడంతో భయంతో ఎవరిని నమ్మరండి వీళ్ళు. పర్సనాలిటీ డిజార్డర్ వాళ్ళకి అనుమానాలు ఎక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరిని కూడా డౌట్ చేస్తారు, భయపడతారు కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి. రెండోది స్కిజోటైపల్ పర్సనాలిటీ డిజార్డర్. స్కిజోటైపల్ పర్సనాలిటీ డిజార్డర్కి ఏమవుతుందంటే ఒంటరిగా ఉండాలనుకుంటారు, వేరే వాళ్ళతోటి మింగిల్ అవ్వడానికి వీళ్ళు భయపడుతుంటారు, లేదంటే డౌట్ చేస్తుంటారు అనమాట. స్కిజోటైపల్ పర్సనాలిటీలో ఇతరులతోటి స్నేహం చేయడానికి వీళ్ళకి ఆసక్తి ఉండదండి. ఎక్కువ ఒంటరితనంతో ఉండిపోతారు. తన ప్రపంచం తను ఉంటాడు, ఆ ప్రపంచాన్ని దాటి బయటకు రావడానికి ఉండదు. ఇది స్కిజోటైపల్ పర్సనాలిటీ అంటారు. స్కిజాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఉంటుంది. ఇది నలుగురితో కలవాలనిపించదు, స్నేహితులతో కలవాలనిపించదు, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఇందాక చెప్పిన స్కిజోటైపల్ పర్సనాలిటీ ఏంటంటే ఒకదాని చెప్పాను. ఇందాక చెప్పిన స్కిజోటైపల్ పర్సనాలిటీ ఏంటంటే సో ఒంటరితనంగా ఉండడంతో పాటు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ థాట్స్ వస్తుంటాయి. నలుగురితో కలవడానికి, సంబంధాలు మెయింటైన్ చేయడానికి వీళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉంటుంది కాక ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట స్కిజోటైపల్ పర్సనాలిటీలో. క్లస్టర్ బిలోకి వస్తుంది అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ వస్తుంది. సంబంధంగా విద్రోహ శక్తులు అనమాట వీళ్ళు. చిన్నప్పుడు పిల్లలకు వస్తే దీన్ని కాంటాక్ట్ డిజార్డ్ అంటారు, పెద్దవాళ్ళకి వస్తే యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటారు. వీళ్ళు ఎప్పుడు కూడా నేరం చేసినా సరే ఈజీగా చేస్తారు, అదేమి తప్పుగా ఫీల్ అవ్వరు. వాళ్ళు ఘనకార్యంగా ఫీల్ అవుతారు. మాస్లు, డాన్లు, లేదంటే ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, వైట్ కాలర్ క్రైమ్ చేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్. ఇంకా ఐదోది ఏంటంటే బార్డర్ లైన్ పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా క్లస్టర్ బిలోకి వస్తాయి. బార్డర్ లైన్ పర్సనాలిటీ ఒకసారి స్పీడ్గా ఉంటారు, ఒకసారి డల్గా ఉంటారు, మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి, తనలో తాను కూలిపోతుంటారు, తనలో తాను అందంగా గొప్పగా ఫీల్ అవుతుంటారు, ఎమోషనల్ థ్రెట్స్ ఉంటాయండి. ఇంకా ఏడోది హిస్ట్రానిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే తన ఇంపార్టెన్స్ కోసం అరుస్తారు, కేకలు పెడతారు, విపరీతంగా ఎదురోళ్ళ మీద పెత్తనం చలాయించుకుంటారు. తననే అందరూ గమనించాలి, తననే సెల్ఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రతి ఒక్కరూ తనని బాగా చూసుకోవాలనుకుంటారు, తన మీద కాన్సన్ట్రేట్ చేయాలనుకుంటారు. ఓవర్ పొసెసివ్నెస్ అనేది కూడా ఉంటుంది హిస్టారిక్ పర్సనాలిటీ డిజార్డర్. తర్వాత నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ తను ఎదగడం కోసం కింద వాళ్ళని అనగదొక్కేసి పైకి వెళ్ళిపోతారు అనమాట. ఒక నిచ్చెనగా వాడుకుంటారు, ఒక్కొక్కరిని అనగదొక్కుంటూ పైకి వెళ్ళిపోతుంటారు. వెరీ నార్సిస్టిక్ ఫెలోస్. పొలిటీషియన్స్లో కానీ, రౌడీలో కానీ, లేదంటే మన కుటుంబ సభ్యులు ఎవరికైనా నార్సిజం ఉంటే అందరినీ యూజ్ అండ్ త్రోలా ఉపయోగపడుతుంది. ఇంకా తర్వాతలోకి వచ్చేటట్టుకంటే అవాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్. తప్పించుకు తిరిగివాడు ధన్యుడు సొబతలా ఉంటారు. వీళ్ళు ప్రతిదాన్ని అవాయిడ్ చేస్తారు, అందరినీ అవాయిడ్ చేస్తారు, దూరంగా ఉంటారు, నలుగురితో కలవకుండా పరిస్థితుల ప్రభావాన్ని అవాయిడ్ చేస్తుంటారు. తర్వాత డిపెండెంట్ పర్సనాలిటీ. వీళ్ళు ఎవరో ఒకరి మీద ఆధారపడే మెంటాలిటీ. భార్య మీద, భర్త మీద, కుటుంబ సభ్యుల మీద, తల్లిదండ్రుల మీద, ఆఫీసుల అసిస్టెంట్ల మీద, మరొకరి మీద పూర్తిగా ఆధారపడే మెంటాలిటీ. లాస్ట్ అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్ అంట. ఈ ట్రైట్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఓవర్ పర్ఫెక్షనిజం ఉంటుంది. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కాదండి, ఇది అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీ డిజార్డర్. ఓవర్ పర్ఫెక్షనిజం ఉంటుంది, అన్ని ఆర్డర్లో పెట్టాలనుకుంటారు, ఏ వస్తువు అక్కడ ఉండాలనుకుంటారు, ప్రతిదీ కూడా విపరీతమైన పర్ఫెక్షనిజంతో చూస్తుంటారు. ఈ 10-11లో చాలా మందికి ఉంటాయండి. ఈ 10-11 మందిలో ఎవరికి ఏదైనా సరే సరైన పద్ధతిలో సరైన సైకలాజికల్ కౌన్సిల్ పర్సనాలిటీ డిజార్డర్లకి మందులు అనేవి రేర్ అండి, కొద్దిగా ఉపయోగపడతాయి, అన్నింటికి ఉపయోగపడవు. దానివల్ల
సెకండరీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినప్పుడు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. మిగతా వాటిలన్నిటికి కూడా దాని సరైన డిబిటీ, సిబిటీ, ఆర్ఈబిటీ, కౌన్సిలింగ్స్, హిప్నోథెరపీ, సైకోథెరపీ ఈ పద్ధతులతో పాటు అవసరమైన వాటికి సపోర్ట్ పద్ధతిలో మెడిసిన్స్ వాడుకునే పద్ధతులు ఉంటాయి. ఏమైనా సరే సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోవద్దు, మీకు మీరే నిర్ణయాలు తీసుకోవద్దు, మీకు మీరే ప్రతిదీ కూడా ట్రీట్మెంట్ తీసుకోవద్దు. బదులు సైకాలజిస్ట్ కౌన్సిలింగ్కి తీసుకోండి, సైకో డయాగ్నోసిస్ చేసుకోండి. ఆ జబ్బు ఏంటి, దానికి ఏ పద్ధతులకు మనం బయటపడడానికి వీలవుతుందో అవన్నీ తెలుసుకోండి. ఆటోమేటిక్గా మీకు మంచి జీవితం ఏర్పడుతుందండి. లేదనుకుంటే ఈ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వాళ్ళు వాళ్ళొక్కడే సఫర్, ముళ్ళు గుచ్చుకుంటా అంటాడు, వాడొక్కడికే నొప్పి. పర్సనాలిటీ డిజార్డర్ ఉన్నప్పుడు కొన్ని కుటుంబాలు, వాడు ఉద్యోగం చేస్తున్న ప్లేసు, వ్యాపారం చేస్తున్న ప్లేస్, ఈవెన్ డ్రైవింగ్ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి అందరికీ సొసైటీలో అందరికీ ఇబ్బందులు కలగజేస్తుంది. కాబట్టి వెంటనే సరైన థెరపీలు, కౌన్సిలింగ్ తీసుకోండి. ఇటువంటి వాళ్ళు మీకు ఎవరైనా కనిపించుంటే, ఇవన్నీ మీరు కనిపించుంటే మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీరు ఎవరు ఇటువంటి అనుభవాలు మీకు ఎదురైనాయి, ఎవరితో అనుభవాలు ఎదురైనాయి, ఒకవేళ మీకు ఉంటే మీ అనుభవాలు కూడా రాసుకోండి. అప్పుడు ఒకరికొకరు షేర్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం నేను రాసిన బుక్కులు చాలా ఉన్నాయి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, డాక్టర్ క్రాంతికారి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ అనుభవాలన్నీ పెట్టండి. ఆల్సో ముందులే మంచి కాలం, ముందుగా మీ డాక్టర్ క్రాంతికారి. నమస్తే.